హాయ్ గైస్, రఘు తాత మూవీ రివ్యూ అనమాట. సో తమిళ్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు మన తెలుగు G5 అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో మూవీ ఎలా ఉంది అంటే ఓకే గైస్, ఒక చిన్న సైజ్ క్లాసికల్ హిట్ అని చెప్పొచ్చు. మాస్ ఆడియన్స్ కి అయితే అంతగా నచ్చకపోవచ్చు అనమాట. ఓకే, బాగానే అనిపించింది, ఒక యావరేజ్ మూవీ అని చెప్పొచ్చు సింపుల్ గా చెప్పాలంటే. ప్లాట్ ఏంటి అంటే మన కీర్తి సురేష్ గారు అయితే ఇందులో బ్యాంక్ ఎంప్లాయ్. సో వాళ్ళ తాతగారు వచ్చేసి తొందరగా చనిపోబోతారు అని తెలుసు. సో ఆయన ఆఖరి కోరిక కీర్తి సురేష్ గారికి పెళ్లి. కీర్తి సురేష్ గారికి ఏమో ఈ పెళ్లి అంటే ఇష్టం లేదు. అక్కడి నుంచి ఆ పెళ్లి ఎందుకు ఇష్టం లేదు, అసలు మేడం ఏం చేద్దాం అనుకుంటారు అనేది మూవీ. సో మూవీ ఫస్ట్ హాఫ్ అయితే స్లోగా నడుస్తూ ఉంటది, ఇంట్రడక్షన్ క్యారెక్టర్స్ తో అలా ఉంటది అనమాట. కొద్దిగా ఫస్ట్ హాఫ్ అయితే స్లోగా ఉంటది. సెకండ్ హాఫ్ కూడా నార్మల్, అంత హై అని చెప్పలేం కానీ మీడియం గా ఉంటది. లాస్ట్ 20 minutes అనేది క్రూషియల్ మూవీ, అదే కొద్దిగా హైప్ చేస్తుంది అనమాట మూవీ. సో ఓవరాల్ గా అయితే మూవీ ఓకే, ఒక యావరేజ్ అని చెప్పొచ్చు. ఇక స్టోరీలోకి వచ్చేస్తే మాక్సిమం కీర్తి సురేష్ గారు ఏంటంటే రోల్ ఏంటంటే ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తారన్న టైంలో ఉంటది. మెయిన్ ఇదేంటంటే 90s 40s బ్యాక్గ్రౌండ్ లో ఉంటది. ఆ టైంలో మనకి మాతృభాష గురించి ఎక్కువ ఉంటది కదా, ఆ టైప్ లో హిందీ వద్దు మాతృభాష ముద్దు అన్న టైప్ లో చేస్తూ ఉంటారు. దానికి కీర్తి సురేష్ గారు అయితే సపోర్ట్ అనమాట. సో దాంతో పాటు మన కీర్తి సురేష్ గారు ఇంకొకటి కూడా చేస్తుంటారు, రైటింగ్ మీద తనకి బాగా ప్యాషన్ అనమాట. సో అక్కడి నుంచి స్టోరీ మొదలవుతూ ఉంటది. ఇంకా మన కీర్తి సురేష్ గారు మామూలుగా చైల్డ్ మ్యారేజెస్ అంత తొందరగా చేయొద్దు అనేతో కారణం, ఇంకోటి మెయిన్ దానికి కూడా అగైనెస్ట్ గా ఉంటారనమాట. అలాగే లేడీస్ కి కొద్దిగా చదువు ఉండాలి అని కూడా చేస్తూ ఉంటారు. సో ఓవరాల్ గా అయితే కీర్తి సురేష్ గారిది చాలా ఒక హైప్ రోల్ అని చెప్పొచ్చు. ఇక రవీంద్ర విజయ్ గారి యాక్టింగ్ ఏదైతే ఉందో ఓవరాల్ గా సూపర్ అమేజింగ్ అని చెప్పు. మెయిన్ ప్లేసెస్ అంటూ ఉన్నాయంటే మూవీకి రవీంద్ర విజయ్ గారిది అలాగే కీర్తి సురేష్ గారిది రెండు కాంబినేషన్స్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు. మెయిన్ హైప్ అయితే వీరిద్దరిదే అనమాట. సో ఓవరాల్ గా మూవీ అయితే ఓకే 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 అని చెప్పొచ్చు, ఒక యావరేజ్. ఇక మూవీకి నేను రేటింగ్ వచ్చేసి 5 అయితే 3 అయితే ఇస్తున్నాను.